मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम। जिला कमिश्नर ऑफ पुलिस पी साई चैतन्य की हिदायत पर बोधन पुलिस की जानिब से एक अवाम दोस्त और एतमाद साजी पर मबनी अमली कदम उठाया गया। सर्कल इंस्पेक्टर वेंकट नारायण, सब इंस्पेक्टर्स और पुलिस कांस्टेबल्स की टीम ने शरबती किनार से बोधन के पुराने बस स्टैंड तक पैदल मार्च किया, जिसके दौरान वह आवाम से बराह रास्त मिले और उनके मसाइल सुने। इस खुसूसी मुहिम में कांग्रेस पार्टी बोधन के सदर पाशा मोहिउद्दीन और साबिका काउंसलर वार्ड नंबर 36 के जावेद भी पुलिस टीम के साथ मौजूद थे। मार्च के दौरान पुलिस अफसरान ने शहरियों को पैगाम दिया कि अगर किसी भी किस्म की मुश्तबा सरगर्मी, गैर कानूनी हरकत या अमन में खलल का खदशा हो तो वह बिला झिझक फौरी तौर पर पुलिस से रुजू हो या हेल्पलाइन पर राब्ता करे। इस मौके पर आवाम को ट्रैफिक क़वानीन की पाबंदी पर भी जोर दिया गया, खास तौर पर गलत सीट में गाड़ी चलाने, बगैर दस्तावेजात की गाड़ी का इस्तेमाल करना और कम उम्र अफराद के ड्राइविंग जैसे मामलात पर सख्त कार्रवाई का इंतबाह दिया गया। सीआई वेंकट नारायण ने वाज़े अल्फाज में कहा कि बुलेट जैसी गाड़ियों में गैर कानूनी तेज आवाज वाले साइलेंसर हरगिज बर्दाश्त नहीं किए जाएंगे और खिलाफ वर्जी करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। पुलिस का ये कदम शहरियों के साथ रवाबित को मजबूत बनाने और एतमाद की फिजा कायम रखने और जराइम पर काबू पाने की एक मौसर कोशिश के तौर पर देखा गया है। పోలీస్ వారి తరపున మా యొక్క నమస్కారాలు। బోధన పట్టణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించకుండా అందరూ కూడా పోలీసులకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇన్ టైంలో అన్నీ కూడా 10:30 వరకు కూడా ఎస్టాబ్లిష్ అన్ని కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇన్ టైంలో అన్నీ కూడా బంద్ అయిపోవాలి। లేనేడలో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఏదైనా మీ కళ్ళ ముందు ఏదైనా ఇల్లీగల్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే మాకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి డయల్ 100 ద్వారా కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ నెంబర్ ద్వారా కానీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం। ట్రాఫిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి। కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ హెల్మెట్ ధరించి కంపల్సరీగా వెహికల్ డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగు, త్రిబుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండాలని చెప్పి కోరుకుంటూ దానివల్ల ప్రమాదాలకు గురై అనవసరంగా వారి యొక్క జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని చేయొద్దని చెప్పి కోరుకుంటూ అటువంటి ఏదైనా చర్యలు కానీ పాటుపెడితే కంపల్సరీగా మేము ట్రాఫిక్ వైలేషన్ సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ తరపున మరియు మా లా అండ్ ఆర్డర్ తరపున। కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం। తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజెస్ నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మైనర్ పిల్లలకి వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయడానికి ఇవ్వద్దు। ఒకవేళ వాళ్ళకి ఇచ్చినట్లయితే కంపల్సరీగా మైనర్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది। దానివల్ల తల్లిదండ్రులు నెక్స్ట్ వెహికల్ ఓనరు మైనర్ బాబు కూడా సఫర్ కావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం।